గత నెల 27న రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎపిసోడ్ బయటకు వచ్చింది. తనను బెదిరిస్తూ ఏడాదిన్నరగా అత్యాచారం చేశాడంటూ వీడియోలు రిలీజ్ చేసింది బాధితురాలు వీణ. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆరోపించింది. శారీరకంగా హింసించడమే కాకుండా 5 సార్లు అబార్షన్ చేయించి నరకం చూపించాడంది బాధితురాలు. తన గోడు చెప్పుకుంటూ గత నెల 27న సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది బాధితురాలు వీణ. ఇద్దరూ కలిసి ఉన్న అశ్లీల వీడియోలు, న్యూడ్ చాట్ వీడియోలను బయటపెట్టింది. నా ఒంటరితనాన్ని, నాకు పేరెంట్స్ లేరు, అమ్మ నాన్న లేరు, అడగడానికి చేయడానికి అమ్మ నాన్న లేరు. అతను నాకు అష్యూరెన్స్ ఇస్తూనే వచ్చాడు, మ్యారేజ్ చేసుకుంటాను ఎక్సెట్రా అని చెప్పి. ఇలా వీళ్ళందరూ దూరం అయిపోయి నా గురించి ఎవ్వరూ అడగడానికి కూడా లేరు అని ఆయనకి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఈ 1.5 years నాతో ఉండి నన్ను ఇష్టం వచ్చినట్టు సెక్షువల్లీ వాడుకొని లిటరల్లీ నన్ను కొట్టి బలవంతంగా చాలా అంటే చాలాసార్లు చేసి January 7, 2026 ఒక 20 days ముందు నేను నిన్ను పెళ్లి చేసుకోను, నువ్వేం చేసుకుంటావో చేసుకో, నీ ఇష్టం వచ్చింది చేసుకో, నీ దిక్కున్న చోటు చెప్పుకో, నీ గురించి ఎవడొస్తాడో నేను చూస్తాను, నేను మాట్లాడతాను అనేసి నాకు చెప్పడం జరిగిందండి. ఇట్స్ బీన్ 20 days. అతను నన్ను వదిలేసి ఈ 1.5 సంవత్సరం నేను నరకం చూశాను. అతని వల్ల చూడాల్సిన నరకం అంతా చూశాను. నాకు ఇప్పుడు న్యాయం కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. దాని గురించి అయితే అవన్నీ డీప్ ఫేక్ వీడియోలంటూ కొట్టిపారేశారు రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్. ఆమె తమను బెదిరిస్తూ వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఏదైతే నా మీద తప్పుడు ప్రచారం, అదేవిధంగా తప్పుడు ఫేక్ డీప్ వీడియోలు ప్రచారం చేస్తున్నారో దానికి నేను సూటిగా వాళ్ళని క్వశ్చన్ అడుగుతున్నాను. నేను 2021 నుంచి సర్పంచ్గా 3 years కంటిన్యూగా సర్పంచ్గా పనిచేశాను. సర్పంచ్గా పనిచేసేటప్పుడు నా విలేజ్లో కావచ్చు, లేకపోతే పక్క పంచాయతీలు కావచ్చు, మండలంలో కావచ్చు, ఏ రోజైనా శ్రీధర్ ఇలాంటి తప్పులు చేస్తాడు, శ్రీధర్ పలానా తప్పులు చేస్తాడు, తప్పుడు వ్యక్తి అని నిరూపించండి. బాధితురాలు వీణపై ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తీవ్ర ఆరోపణలు చేశారు. కులం పేరుతో తన కొడుకుకు దగ్గరై ఫోన్లు చేసి వేధించేదన్నారు. పెళ్లి చేసుకోవాలని బ్లాక్మెయిల్ చేయడంతో ఎస్పీకి ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. నైట్ పూట్ల కూడా వచ్చి రోజు టార్చర్ పెడతా ఉండేది. నా బిడ్డకు ఏం తెలీదు, నా బిడ్డ అంత అమాయకుడు ఇంకొకడు ఉండడు, అంత బుద్ధివంతుడు నా బిడ్డను గప్పు పట్టించి నాశనం చేసింది నా బిడ్డను. అంత ఉత్తముడు ఇంగ్లేడు. వాళ్ళ దగ్గరికి మమ్మల్ని వాళ్ళ దగ్గరికి తీసుకుపోయి మమ్మల్ని బిడ్డను ఉత్తముడుగా చేసినారు. చేసిన దానికి కానీ ఇది ఎట్లా బయట పెట్టాలా, ఇది ఎట్లా చేయాలని చెప్పేసి ఈ మాదిరి మమ్మల్ని నా బిడ్డను టార్చర్ పెట్టి, టార్చర్ లోపల ఈ నైట్ పూట కూడా మా ఇంటికి వస్తూ ఉండింది. వచ్చి గుళ్ళ దగ్గర ఉండి ఎక్కడంటే అక్కడికి పోయేది, నా బిడ్డను రమ్మని చెప్పేది, మాకు ఫోన్ చేసేది. 1 గంటకు 2 గంటలకు 3 గంటలకు ఫోన్ చేసేది. మమ్మల్ని ఎట్టంటే అటు టార్చర్ పెడతా ఉండింది. టార్చర్ పెడతా ఉంటే మేమేం చేస్తాం, 2 గంటలప్పుడు వచ్చేసి ఫోన్ చేసి మమ్మల్ని నా బిడ్డను లేపు అని చెప్పని మాకు ఫోన్ చేసి చెప్పింది. చెప్పిన వెంటనే నేను పోలీస్ కంప్లైంట్ తీసుకుపోయి కోడూరులో, రైల్వే కోడూరులో పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా మాకు ఫోన్లు చేస్తాను. నిద్రలే, మాకు తెల్లవారులు నిద్రలే, రాత్రిలో ఎప్పుడు నిద్రలే, మేము ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అని చెప్పి మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. ఆ పాప కావాలని మమ్మల్ని మరి టార్చర్ పెట్టి వాళ్ళని ఎట్ట బయటకు తీయాలా, వీడికి ఎంత మంచి పేరు ఉన్నది, ఈ మంచి పేరుని ఎట్ట తీసి బయట పెట్టాలా, వాళ్ళని ఎట్ట బయట పెట్టాలా అనే రకంతో మమ్మల్ని ఈ మాదిరిగా టార్చర్ పెట్టింది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్, అతని తల్లి ఆరోపణల తర్వాత మరోసారి మీడియా ముందుకు వచ్చింది వీణ. తనకు న్యాయం కావాలని డిమాండ్ చేసింది. నష్టపరిహారాలు ఇవన్నీ చెప్తున్నాను, నేను మీకు ముందే చెప్తున్నాను. 1 రూపాయి కూడా నాకు అవసరం లేదు. ఆడి నుంచి ఆడింత చేసినందుకు ఆడికి పనిష్ అవ్వాలి, అంతే అంతే. ప్రెస్ మీట్ కాదు సార్, మీకున్న డౌట్స్ క్లియర్ చేయాలి. ఉండండి, అతనేం మాట్లాడలే, అతనేం చెప్పట్లేదు అక్కడ. హనీ ట్రాప్ చేసినట్టు ఆరోపణలపైన వీణ రియాక్ట్ అయింది. హనీ ట్రాప్ చేయాలనుకుంటే ఏడాదిన్నర ఎందుకు ఆగుతానని ప్రశ్నిస్తోంది. ఇది హనీ ట్రాప్ అంటున్నారు. హనీ ట్రాప్ అనే దానికి 1.5 సంవత్సరం వ్యవధి అవసరం లేదు. ఎవరినైనా ట్రాప్ చేయాలన్నా, హనీ ట్రాప్ చేయాలన్నా సరే లైన్ వేసి, సైట్ వేసి, పాడేసి 1 రోజు కానీ 2 రోజులు కానీ ఇంటికి రప్పించుకొని ఆ ఇంటికి కెమెరా అనేది ఫిక్స్ చేసి ఇలా మీడియాకి రిలీజ్ చేస్తే అక్కడికి అయిపోతాడు.
ఎవడైనా కూడా అయిపోతాడు. నేను 25 కోట్లు అడిగాను అనేసి అంటున్నారు. అదేదో 29 సెకండ్స్ ఆడియో రిలీజ్ చేశారు. దానికి ఆది ఎక్కడో అంతం ఎక్కడో తెలియదు. నేను ఎవరితో మాట్లాడానో వాళ్ళు నిరూపించలేరు, ఎందుకంటే నేను మాట్లాడలేదు కాబట్టి. హనీ ట్రాప్ అయితే డబ్బుల కోసమే అయితే అన్నిసార్లు ప్రెగ్నెన్సీ వచ్చింది. ఏ ఒక్క ప్రెగ్నెన్సీ అయినా సరే అడ్డం పెట్టుకొని నేను డబ్బులు డిమాండ్ చేయలేనా? తాతంశెట్టి నాగేంద్ర ఓన్లీ విషయం గురించి మాట్లాడకుండా పక్క విషయాలే మాట్లాడుతున్నాడు. ఎందుకు చెప్పండి? శ్రీధర్ విషయం మాట్లాడట్లా. శ్రీధర్ బయటకు వచ్చి మాట్లాడు, ఎందుకంటే వాడు చేసింది వాడికి తెలుసు. ఈయన వకాలత్ పుచ్చుకున్నాడో బ్రోకరేజం చేస్తున్నాడో ఈయనకే తెలియాలి.